హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్లో మనకి 24,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత మనకి 50,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అన్ని పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయమని చెప్తున్నాను కదా అని పదే పదే ఏమనుకోకండి. లైక్ అయితే చేయండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టోటల్ వచ్చేసి 188 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. కానీ మనం అప్లై చేసుకోదగిన పోస్టులు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ట్రైనీ అగ్రికల్చర్ పోస్టులు వచ్చేసి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 49 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి 11, ట్రైనీ మార్కెటింగ్ సంబంధించి 33, ట్రైనీ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 16, ఇలా మనకి సీరియల్ నెంబర్ 15 వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పైతే మనకి యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అందరికీ ఎలిజిబుల్ అయితే ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనం అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి ఇక్కడ ట్రైనీ పోస్టులు కదా, ట్రైనీ అగ్రికల్చర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలని చెప్పైతే ఇవ్వడం జరిగింది. మనకి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ట్రైనీ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ పైన అయితే ఉండాలని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ట్రైనీ మార్కెటింగ్ విభాగంలో కూడా మనకి బీఎస్సీ అగ్రికల్చర్ విత్ 60% మార్క్స్తో పాస్ అయ్యి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రైనీ హెచ్ఆర్ విభాగంలో ఒక గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి 60% మార్క్స్తో, ఓకేనా. అలాగే ఎంఎస్ ఆఫీస్ పైన మనకి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలగాలి, లేదు హిందీలో వచ్చేసి పర్ మినిట్ 25 వర్డ్స్ టైప్ చేయగలిగిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైనీ స్టెనోగ్రాఫర్ అని ఇచ్చారు. ఇక్కడ దీనికైతే ఎక్స్పీరియన్స్ అడిగారు కండి, అందుకని చెప్పి ఈ యొక్క పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఒకవేళ ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క పోస్టులకు కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. ట్రైనీ అకౌంట్స్ విభాగంలో బీకామ్ విత్ 60% మార్క్స్తో పాస్ అయ్యి ఎంఎస్ ఆఫీస్ పైన మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ట్రైనీ అగ్రి స్టోర్కి సంబంధించి మనకి బీఎస్సీ అగ్రికల్చర్ చేసి 60% మార్క్స్తో పాస్ అయ్యి ఎంఎస్ ఆఫీస్ పైన మనకి ఈ యొక్క నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రైనీ ఇంజనీరింగ్ స్టోర్కి సంబంధించి డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన, డిప్లొమాలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన 55% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉండి ఏ విభాగంలో మనం ఐటీఐ చేసి ఉండాలి అంటే ఫిట్టర్, డీజిల్ మెకానిక్, అలాగే ట్రాక్టర్ మెకానిక్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయ్యి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధించి మనము ట్రైనింగ్ చేసి నా యొక్క సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు మన ఛానల్లో చాలా వరకు అయితే అప్రెంటిస్షిప్ సంబంధించి ట్రైనింగ్ వచ్చినప్పుడు నేనైతే వీడియోస్ అయితే చేస్తుంటాను. అప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ జాబ్స్కి మనకి చాలా ఇంపార్టెంట్ యూజ్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
ట్రైనీ టెక్నీషియన్కి సంబంధించి ఈ యొక్క విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఏ విభాగంలో ఏ ట్రేడ్స్లో చేసి ఉండాలి అంటే ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటో ఎలక్ట్రానిక్స్, వెల్డర్, అలాగే డీజిల్ మెకానిక్, ఈ యొక్క ట్రాక్టర్ మెకానిజం సంబంధించి 60% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. 1 ఇయర్కి సంబంధించి అప్రెంటిస్కి సంబంధించి ట్రైనింగ్ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరైతే ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మంచి నోటిఫికేషన్, ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా మనకి పే చేస్తారు అంటే 1 ఇయర్ అయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో కూడా మనకి శాలరీస్ అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. 24,000 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి ఇక ట్రైనింగ్ పోస్టులు కదండి, మనకి పర్ మంత్ బేసిక్ పే ఎంత పే చేస్తారు అంటే 24,000 పైగానే మనకి ట్రైనింగ్ పోస్టులు అయితే మనకి పే చేస్తారు. సీనియర్ ట్రైనింగ్ పోస్టులకు వచ్చేసి మనకి 31,000 పైగానే శాలరీస్ అయితే పే చేస్తారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి 57 అనేది ఇవ్వడం జరిగింది. అన్నీ మనకి బేసిక్ పే అనమాట. ఇవి మనకి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము మంత్లీ 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 30 ఇయర్స్ వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 45 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన మనకి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి 90 మినిట్స్ పాటు ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విధానంలో అయితే మనకి ఉంటుంది అనమాట. పార్ట్ 1కి సంబంధించి 70 క్వశ్చన్స్ అయితే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. పార్ట్ 2కి సంబంధించి 30 క్వశ్చన్స్ సేమ్ అన్ని పోస్టులకు సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్. ఓకేనా. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓన్లీ 35 మార్క్స్ అనమాట అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి. ఓకేనా. దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం. ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అందులో విజిట్ చేసినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక 1 ఇయర్ ట్రైనింగ్లో కూడా మనకి ఈ యొక్క స్టిఫెండ్ అయితే పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అని మనకి ఫస్ట్ పాయింట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఆన్లైన్ అప్లై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా తక్కువ అయితే టైం అయితే ఇచ్చిన్నారు. మనకి ఆల్రెడీ టైం అయిపోయింది అనుకోవద్దండి. నోటిఫికేషన్లో చూస్తే మనకి ఆగస్ట్ 8 వరకు అయితే ఉంది. ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను ఈ వీడియో అయితే చేసి పెట్టాను. ఎక్స్టెండ్ చేశారు అప్లై చేసుకోవడానికి. ఆగస్ట్ 8 వరకు అయితే టైం ఉంది. ఆ లోపలైతే ఇక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. టైం అయిపోయిందని చెప్పి అయితే నెగ్లిజెన్స్ అయితే చేయొద్దండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.